నీలమ్మ, నేనే. భవానీ, ఏమైంది? ఏమైనా ఎవిడెన్స్ దొరికిందా? శివశంకర్ అంకుల్ ఏమైనా మాట్లాడా? ఇంకెవరికి మన గురించి తెలియదు కదా? అభి గురించి ఏమైనా తెలిసిందా? ఆపు ఆపు ఆపు. ఆకాశం నుంచి రాళ్ల వర్షం పడ్డట్టు నీలాంబర్ నుంచి ప్రశ్నల వర్షం కురుస్తోంది. అసలేమైందో చెప్పు. నీలమ్మ, మనం అనుకున్నట్టే జరిగింది. అఖిలక్క అభిని ద్వేషిస్తోంది. ఎంతలా అంటే పక్కనే ఉంటే ప్రాణం తీసేంతలా. అది సరే, శివశంకర్ అంకుల్ ఎలా ఉన్నాడు? స్పృహలో లేరు. 24 గంటలు గడిస్తే గాని చెప్పలేమంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శివశంకర్ అంకుల్ నోరు తెరవకూడదు. ఏం మాట్లాడుతున్నావే? నీకు అర్థమైందని నాకు తెలుసు. ఒసే, అక్కడున్నది అఖిలక్క. తేడా వచ్చిందో ఈ గంగా భవానీ శవం గంగలో కలిసేలా చేస్తుంది. నీలాంబరి నీడ కూడా లేకుండా చేస్తుంది. అంటే చంపేస్తుంది. అందుకే శివశంకర్ అంకుల్ దగ్గరున్న ఎవిడెన్స్ అభికి దొరకకూడదు. అంటే అది నువ్వు ఎలాగైనా తీసుకురా. నేను మొత్తం వెతికాను, దొరకలేదు. ఎక్కడుందో ఏమోనే. శివశంకర్ అంకుల్ నోరు విప్పాడో మన పని గోవిందా. అందుకే ఆ నోరు శాశ్వతంగా మూతపడాలి. హుసే, ఏం మాట్లాడుతున్నావే? నాకిక్కడ కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అఖిలక్క సంగతి నీకు తెలీదా? ఏమాత్రం అనుమానం వచ్చినా నిలుచున్న దగ్గరే కొయ్యి తవ్వి పాతరేస్తుంది. తెలుసు కదా నీకు? భవానీ, నేను గతంలో చూసిన నీలాంబరిని అనుకున్నావేమో. జనరేషన్ మారిందమ్మా. ఎత్తులు, ఎత్తుగడలు, ప్లాన్లు అన్నీ అన్నీ కొత్తగా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెష్గా ఉండటానికి అవేమన్నా మార్కెట్లో దొరికే కూరగాయలా? భవానీ, చాలా భయపడుతున్నట్టున్నా. అయినా అక్క మీద అభిమానమా లేక బావగారి మీద మమకారమా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? మరి లేకపోతే ఏంటే? మనం యాగం చేస్తున్నాం అనుకుంటున్నావా? యాగం చేస్తున్నాం. కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తున్నాం. సరే సరే, లేటెస్ట్ అప్డేట్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఫోన్ పెట్టు. భవానీకి భయం కాదు, కుటుంబం మీద ప్రేమ పెరిగిందేమో. తగ్గిస్తా. శివశంకర్ కళ్ళు తెరిచాడు. ఇక నేనే కైలాసానికి పంపిస్తా. డాక్టర్, డాక్టర్, ఆపరేషన్ సక్సెసే కదా డాక్టర్? అటు సక్సెస్ అని చెప్పలేం, ఇటు ఫెయిల్యూర్ అని చెప్పలేం. డాక్టర్, జనరల్గా పేషెంట్కి ఆపరేషన్కి ముందు అనస్థీషియా ఇస్తారు. కొంత సమయానికి స్పృహలోకి రావాలి. కానీ సారింకా స్పృహలోకి రాలేదు. అంటే మా బావగారు కోమాలోకి వెళ్ళిపోయారా డాక్టర్? అదే మా భయం. కోమాలోకి వెళ్లే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఏమంటున్నారు డాక్టర్? నా భర్త కోమాలోకి వెళ్ళకూడదు. చెప్పండి డాక్టర్. ప్రపంచంలో దానికి సంబంధించిన స్పెషలిస్టులు ఎక్కడున్నా సరే ఆయన వెంటనే అక్కడికి తీసుకెళ్తాం. నా భర్తకి ఏమీ కాకూడదు డాక్టర్, ఏమీ కాకూడదు. చిన్నబాబు, వెంటనే ఎయిర్ అంబులెన్స్ బుక్ చేయి. అలాగే మా. ఫాస్ట్. ఏ దేశానికంటే ఆ దేశానికే తీసుకెళ్తాం. ఓకే మా. మీరెక్కడికెళ్ళినా ఇదే పరిస్థితి మేడం. ఈ పరిస్థితుల్లో ఆయన కదపడం అంత మంచిది కాదు.
అదేం డాక్టర్ అలా అంటారు? అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది కదా, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎక్కడున్నా చెప్పండి, మేము అక్కడికే తీసుకువెళ్తాం డాక్టర్. చూడండి సార్, మీ ఫాదర్కి సిఎస్ఎఫ్ లీక్ అయింది. అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. అది మన మెదడు చుట్టూ ఉండే ఓ ద్రవం. అది మెదడును చైతన్యవంతంగా ఉంచుతుంది. అతని మెదడుకు బలమైన గాయం అవడంతో ఆ సిఎస్ఎఫ్ లీక్ అయింది. దాంతో ఆ మెదడు అచేతనంలోకి వెళ్ళిపోయింది. అంటే మా బావగారు ఇక లేవలేరా డాక్టర్? అది తెలియడానికి కొంత సమయం పడుతుంది. అది కూడా ఖచ్చితంగా చెప్పలేం. అతను స్పృహలోకి వస్తే గాని ఏమీ చెప్పలేం. మా ప్రయత్నం మేం చేశాం. మేం ఫ్లూయిడ్స్ కూడా ఇచ్చాం. ఇక ఇలాంటి సమయంలోనే దేవుణ్ణి వేడుకుంటాం. ఫంక్షనింగ్ బాగా జరగాలని కోరుకుంటాం. అంటే ఆ గాయం పోయేంత వరకు మాట్లాడలేరా డాక్టర్? లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చాం కాబట్టి గాయం త్వరగానే పోతుంది మేడం. నర్స్, పేషెంట్ని ఐసీయూలోకి షిఫ్ట్ చేయండి. ఓకే డాక్టర్. అక్క బావగారు. డాడ్, అంకుల్ ఏమండి 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 డాడ్, ఏమండి? ఏమండి? డాడ్. ఒక్కసారి ఒక్కసారి చూడండి. చిన్నబాబు, మీ నాన్నకి డాడ్, అయ్యగారికి ఏం కాదమ్మా. అయ్యగారు, అయ్యగారు, ఒక్కసారి కళ్ళు తెరవండి. ఒక్కసారి చూడండి అయ్యగారు. అయ్యగారు ప్లీజ్. ప్లీజ్ తప్పుకోండి మేడం, ప్లీజ్ తప్పుకోండి. ఏమండి? డాక్టర్ గారు, మా డాడ్ దగ్గర మా మామ ఒక్కరైనా ఉండొచ్చా? ఒక్కరుండొచ్చు, మిగతా వాళ్ళంతా వెళ్ళండి. ఈ రోజంతా ఐసీయూలో మా అబ్జర్వేషన్లోనే ఉంటారు. అలాగే డాక్టర్. కమాన్ మూవ్, తీసుకెళ్ళండి. జాగ్రత్త. ఏమండి? నర్స్, ఆ ఇంజెక్షన్ చేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండు. మీరు అందరి మొహాల్లో నవ్వుని చూడాలనుకున్నారు, కానీ దేవుడు మాకసలు నవ్వే లేకుండా చేశాడు. అయ్యగారికి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చింది ఎవరు? ఇదిగో పిన్నే తీసుకొచ్చింది. చెప్పు. యాక్సిడెంట్ కాగానే నువ్వే ఎట్లా తీసుకొచ్చినావు? నీకు యాక్సిడెంట్ అవుతుందని ముందే తెలుసు కదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్పు. సౌందర్య, ఏమంటున్నావు? అవునంకల్, అభి తాలూకు నిజం తెలుసుకోవాలని అయ్యగారు ప్రయత్నించారు. తెలుసుకున్నారు కాబట్టే ఇప్పుడు ఇలా హాస్పిటల్ బెడ్పై ఉన్నారు. అభిని వెనకేసుకురావడానికి నీకు నేనే దొరికేనా? నేనేదో క్యాజువల్ గా బయటకెళ్ళాను పనుండి, అక్కడ యాక్సిడెంట్ జరిగింది. వెళ్ళి చూసేసరికి బావగారున్నారు. అందుకే అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చాను. అయినా నాతో పాటు శేఖర్ కూడా ఉన్నాడు కదా, అతన్ని అడిగావా? ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా ఆ పైన దేవుడనేవాడున్నాడు. అయ్యగారు నవ్వుతూ తిరిగొస్తారు. అప్పుడు నిజమేంటో బయటపడుతుంది. ఆ నీలాంబరి కథ, దాంతో ఉండే వాళ్ళ కథ అంతా బయటికొస్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు సౌందర్య? తప్పు చేసింది వాడు, నన్ను అడగడం కాదు. దమ్ముంటే వెళ్ళి వాడినడుగు. చూసావు కదా టీవీలో కలర్ఫుల్ విజువల్స్ తో. వెళ్ళి వాడినడుగు. పిన్ని, ఆపండి. ఇంకెవరూ మాట్లాడకండి. ఇప్పుడు మనకు కావాల్సింది డాడ్ క్షేమంగా ఉండటం. ఎవరిని డిస్టర్బ్ చేయకండి.
శేఖర్ అంకుల్, నా అనుమానం ఏంటంటే అయ్యగారికి నిజం తెలిసింది. అది చెప్పనీకే అభి దగ్గరికి వెళ్తున్నారు. అయితే నీలాంబరి దీన్ని తెలివిగా అభి పైకి నెట్టింది. ఇదే నిజం. అయ్యగారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. సార్ పక్కన మేడం ఉన్నంత వరకు సార్కి ఏం కాదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు, వెళ్ళమ్మా. మీకేమీ కాదండి, ఏమీ కాదు. మిమ్మల్ని మేం బతికించుకుంటాం. మీకేమీ కాదు. మేడం మేడం, ఎరా వచ్చారా? వాడు చచ్చాడా? సారీ మేడం, వాడెక్కడా దొరకలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు మేడం. రే భిక్షపతి, అడుక్కు తినే వాణ్ణి అందల వెక్కిస్తే బుద్ధి చూపించావు కదరా. నిన్ను వదిలిపెట్టను. ఫోన్ ఇప్పుడు ఆఫ్ చేసా, తర్వాతైనా ఆన్ చేస్తావు కదా. మెసేజ్ పెడతాను. ఒరే భిక్షపతి, తప్పు చేయడం మానవ సహజం. మనిషిగా ఆలోచించి నా దగ్గరికి వస్తే ప్రాణభిక్ష పెడతా భిక్షపతి. కాదని అఖిలాండేశ్వరి దగ్గరికి వెళ్తే నిజంగాని చెప్తే సాక్ష్యం లేకుండా అభి ఎలాగూ నమ్మడు. కానీ జరిగేదేంటో తెలుసా? నీ చావు. డిసైడ్ చేసుకో. చస్తావో లేక చేసిన తప్పుని క్షమించమని నా దగ్గరకొచ్చి బతికిపోతావు. ఎస్, వాట్సాప్ వెళ్ళింది. వాట్సాప్లో మెసేజ్ వెళ్ళింది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు చూసుకోకపోవా? రే, వాడెట్టి పరిస్థితుల్లోనూ అఖిలాండేశ్వరిని మాత్రం చేరుకోకూడదు. మీ ప్రయత్నం మీరు చేయండి. అలాగే మేడం. వాడే కాదు, వాడి తాలూకు మనుషులపై ఎవ్వరి మీద ఏ డౌట్ వచ్చినా వదిలిపెట్టద్దు. అలాగే మేడం. వెళ్ళండి. నేను పన్నిన ఈ పన్నాగంలో నా పగకి ప్రతీకారాన్ని తీర్చుకోవాలి తప్ప నా కళ్ళు కన్నీళ్ళని తెచ్చుకోకూడదు. ఇన్నాళ్లుగా ఎదురు చూసింది శత్రువుపై విజయాన్ని సాధించడానికి. చూస్తాను, అనుకున్నది చేసి చూపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నావురా? హాస్పిటల్కి రా. హాస్పిటల్కా? అంటే శివశంకర్ సార్ని చూడ్డానికా? మంచి డెసిషన్ తీసుకున్నావురా. టీవీలో పేపర్లో నీపై వస్తున్న వార్తలన్నీ అబద్ధమని నువ్వు వెళ్ళగానే వాళ్ళొక నిర్ణయానికి వస్తారు. ఈ అపార్థాలు తొలగిపోవాలంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళడమే కరెక్ట్. అపార్థాలు తొలగిపోవడానికో ఆప్యాయతలు పంచుకోవడానికో నేను హాస్పిటల్కి వెళ్ళట్లేదు. తెలుసో తెలియకో నా మూలంగా ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వెళ్ళి చూడడం నా ధర్మం. హలో. అలాగే మేడం, ఇప్పుడే ఈ క్షణమే అరెస్ట్ చేయబోతున్నాం.
అభి అంటే ఎవరిక్కడ? ఏమైంది సార్? ఎందుకు? సెల్ ఫోన్స్ వచ్చాక టీవీ చూడటం బొత్తిగా తగ్గిపోయిందనుకుంటా. ఏమైంది సార్? ఘట్టమనేని శివశంకర్పై హత్యాయత్నం చేసినందుకు అరెస్ట్ చేస్తున్నాం. సార్, నేను ఏ హత్యాయత్నం చేయలేదు. వినేవాడు ఉండాలే గాని వీరప్పను కూడా నేను గంధపు చెట్లు నాటానే తప్ప దొంగతనం చేయలేదు అని చెప్తాడు. నువ్వు అంతే. నువ్వేదైనా చెప్పుకోవాలనుకుంటే కోర్టులో చెప్పుకో. పద స్టేషన్కి. ఇన్స్పెక్టర్ గారు, వాడే తప్పు చేయలేదండి. నా మాట- ఏయ్, వడ్డం నా సార్. మాట వినండి. ఏయ్, సార్, నువ్వు నడు. రే అభి. ఆగండి సార్. సార్. అక్కర్లేదు. నేను రాను అంటేనో లేక తప్పించుకోవాలని చూస్తేనో మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళాలి. నేనే తప్పు చేయలేదు. మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. పదండి. రే అభి, ఏంటో నువ్వు చేసే పని? నువ్వు భయ- హత్యా నేరం మోపబడిన వాడివి. ఇట్లా కాక మర్యాదగా తీసుకెళ్తారా? సార్, నడు. పద. సార్ సార్, ఆగండి. అభిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. వీల్లేదని చెప్పడానికి ఇంతకీ మీరెవరు? మీరేమైనా హోమ్ మినిస్టరా? ఆర్డర్ వేయగానే ఆగిపోవడానికి? అఖిలాండేశ్వరి గారు ఇతనిపై కేసు పెట్టింది. అరెస్ట్ ఆపడం ఎవరి వల్ల కాదు. కోర్టు వల్ల అవుతుందనుకుంటా. ఏంటిది? చదవచ్చు కదా. దాన్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. యాంటిసిపేటరీ బెయిలా? అవును, మీరు ఎవిడెన్స్ ఉందని దోషి అంటున్నారు. నేను ఎమోషనల్గా అతను నిర్దోషి అంటున్నాను. నేను చెప్పిన దాంట్లో నిజం ఉంది కాబట్టి అభి అరెస్ట్ కాకుండా కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. మేడం, నాకు ఇవేవీ అక్కర్లేదు. నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేసిన వాడు దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇలాంటి వాటిని వాడతారు. నాకు అక్కర్లేదు మేడం. కానీ మాకవసరం అభి. నిన్ను నమ్ముకొని వేల మంది అనాథ పిల్లలున్నారు. ఒక్కసారి కేసే లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో నీకు తెలియదభి. ఇంతమంది అనాథ పిల్లల భవిష్యత్తు కోసం నువ్వవసరం. మనం పెట్టబోయే కంపెనీ కోసం నువ్వవసరం. అఖిలాండేశ్వరి నిన్ను బలవంతంగా ఇంటికి రప్పించాలనుకుంటుంది. కుదరకపోయేసరికి జైలుకు పంపించాలనుకుందేమో. కానీ నీ అవసరం ఈ అనాథ పిల్లలకి చాలా అవసరమని గుర్తించి వచ్చాను. కాదనకబి. ఇన్స్పెక్టర్, విచారణ కోసమైతే ఎప్పుడు రమ్మన్నా అభి వస్తాడు. ₹1 కోటి పూచీకత్తుతో తెచ్చిన పేపర్లివి. మీరింకా వెళ్ళొచ్చు. ఈ టైంలో నువ్వు అరెస్ట్ కాకూడదు అభి. బయటే ఉండి బదులు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అరెస్ట్ చేయించాలనే ఆలోచన వచ్చిన వాళ్ళు ఇకపై ఎలాంటి నిందలు వేయటానికైనా ఏం చేయటానికైనా వెనకాడరు. అలాగే, మీ మాటను నేను గౌరవిస్తాను. కానీ నేను ఏ తప్పు చేయలేదు. ఈ విషయం వాళ్ళకి తెలియాలి. తెలియజేద్దాం అభి. కానీ ఇది సమయం కాదు. సూర్య, అభి జాగ్రత్త. వస్తానభి. అభి, ఇప్పుడప్పుడే నువ్వు వాళ్ళకెదురవ్వకు. ఎందుకంటే వాళ్ళు గాయపడున్నారు.
కోపంలో ఏదైనా చేయొచ్చు. వస్తానబి. రే అభి, పద, నేను వస్తాను, హాస్పిటల్కి వెళ్దాం. చూసావా సూర్య, నా కోసం ఏదైనా చేస్తుంది ఆ కుటుంబం అని చెప్పావు. నన్ను అరెస్ట్ చేయమంది. అరెస్ట్ చేసి చీకటి గదిలో తోసేయాలని చూసింది. వాళ్ళకి ప్రేమలు ఆప్యాయతలు తెలియవు. రే, అది కాదురా రే సూర్య, ఇంత చూశాక కూడా నువ్వింకా నన్నే సముదాయించాలని చూస్తున్నావు.